సూర్యాపేట జిల్లాలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు మరింత ఉద్రిక్తమయ్యాయి. గత 5 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న కలెక్టరేట్ వద్ద తమ సమస్యల్ని వినిపించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని ఉద్యోగులు ఆరోపించారు. వెంటనే ఆయన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న జీతాలను విడుదల చేసి ఇకపై ప్రతి నెల 5వ తేదీకి ముందే జీతాలు చెల్లించాలని కోరారు. ఉద్యోగులు విధులు బహిష్కరించడంతో ఓపీలు నిలిచిపోయాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్లో డీయూగా విధులు నిర్వహిస్తున్నాను. నాకు గత 5 నెలలుగా జీతాలు రావడం లేదు. దీని గురించి మా సూపరింటెండెంట్ గారిని అడగడం జరిగింది. గౌరవనీయులు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లడం జరిగింది. దీని గురించి లెటర్ కూడా రాయడం జరిగింది. 4 నెలలుగా వెళ్తుంటే ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి మమ్మల్ని సర్దిమర్పిస్తున్నారు. పిల్లల ఫీజులే గానీ, దసరా పండుగ బట్టలే గానీ కనీసం 1 నెల 2 నెలలు అండి. రూమ్ రెంట్స్ కూడా కిరాయి వాళ్ళు బయటికి వెళ్ళమని చెప్పడం జరుగుతుంది. మాకు వచ్చే జీతాలే అంతంత మాత్రం అండి, 15,000 అంత ఉంటాయి. ఈ శాలరీస్ తో 5 నెలలు 6 నెలలు అప్పితే మేము ఎలా బతకాలి? మా పిల్లల పరిస్థితులు ఏంటి? కనీసం అర్థం చేసుకోకుండా మమ్మల్ని ఇంతవరకు బాధించడం ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాం. మాకు జిల్లా అధ్యక్షులైనా ఎవరైనా సరే మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అశోక్ గారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దేనివల్ల మేము ధర్నా చేస్తామని అనడం వలన మాకు కలెక్టర్ గారు వెంటనే స్పందించి మాకు జీతాలు ఎమ్మటే పడేటట్లు చేయాలి. అప్పటి వరకు మేము ధర్నాలు కొనసాగిస్తూనే ఉంటాము. ఈరోజు మన సూర్యాపేట జనరల్ హాస్పిటల్లో పనిచేసిన ఔట్సోర్సింగ్ ఎంప్లాయీలకి జీతాలు లేవు. జీతాలు లేక పూటగారు పరిస్థితి. ఇక్కడ బండ్ల మీద వచ్చి జీతాలు లేక బండ్ల మీద వచ్చి పనిచేయాలన్నది పని చేయలేకపోతున్నాం. ఈరోజు జిల్లా అధ్యక్షుడిని అరెస్ట్ చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షుడిని చిలుకూరి అశోక్ని ఎమ్మటే విడుదల చేయాలి. విడుదల చేయకపోతే ఈ నిరసన దీక్ష ఇట్లనే కొనసాగిస్తాం. మన కలెక్టర్ 5 నెలలు జీతాలు రాక కలెక్టర్ గారు ఎటువంటి స్పందన లేదు. హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారు ఎటువంటి స్పందన లేదు. ఏజెన్సీలు ఎటువంటి స్పందన లేవు. ఇప్పటి వరకు జీతాలు మాత్రం వేయాలి. లేకపోతే ఈ నిరాహార దీక్ష ఇట్లనే కొనసాగిస్తుంటాం మేము.